హేతువాదమా హేట్ వాదమా? హేట్ ద్వేషభావం. పెద్దగా ఆలోచించేది ఏం లేదు. మనం సైన్స్ కార్యకర్తలుగా మానవవాదులుగా ఒకటే చెప్తాము, హేతువాదం బలపడాలి, హేతువాదం కాదు. హేట్ అనేది మనుషుల్ని విభజిస్తుంది తప్ప కలపదు. ఇప్పుడు యుద్ధాలు అవుతున్నాయి ప్రపంచంలో, అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు 3 ఏళ్లుగా జరుగుతుంది. మనం రోజు టీవీలలో ఆ వార్తలు చూస్తూనే ఉన్నాం, ఇతర మాధ్యమాలలో వింటూనే ఉన్నాం. ఇప్పుడు వారిద్దరిలో ఎవరు గెలిచారు? ఎవరూ గెలవలేదు. యుద్ధం సాగుతూనే ఉంటుంది. అట్లాగే ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం మొదలైంది, అది నడుస్తూనే ఉంది. అది అట్లా కొనసాగుతూ ఉండగానే ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద దాడులు మొదలు పెట్టింది. ఇట్లా ఒక్కొక్కటిగా యుద్ధాలు పెరుగుతూ పోతున్నాయి. ఇటీవల పహల్గాము ఉగ్రవాదుల దాడి జరిగింది. దానికి మేము ఆపరేషన్ సింధూర్ నిర్వహించాము అని మన కేంద్ర ప్రభుత్వం వారు చెప్పుకున్నారు. అది కూడా చూసాము. ఇప్పుడు ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది లేదు. ఆ యుద్ధాలు అట్లా సాగుతూ ఉండాలి అని ఆయుధాలు తయారు చేసే దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. ఏ దేశ ప్రజలకు మరో దేశం ప్రజలకు వైరాలు వైరుధ్యాలు లేనే లేవు. ఇప్పుడు భారత ప్రజలు పాకిస్తాన్ ప్రజల్ని ద్వేషిస్తున్నారా? లేకపోతే ఇజ్రాయిల్ ప్రజలు పాలస్తీనా ప్రజల్ని ద్వేషిస్తున్నారా? లేదే. ఈ యుద్ధాలన్నీ పాలకుల మూర్ఖపు నిర్ణయాల వల్ల కొనసాగుతూ ఉన్నాయి. అవి ఎప్పటికీ ముగియవు. ఎందుకు అంటే ఒక విషయం అంతర్లీనంగా ఒకటి సాగుతుంది, ఏమిటంటే ఆయుధాల వ్యాపారం. ఈ ఆయుధాల వ్యాపారం సాగుతూ ఉంటే వాళ్లకు మేలు జరుగుతుంది, వాళ్లకు లాభాలు వస్తాయి. ప్రజలు ఎక్కడ పోతే ఏమిటి, ప్రపంచం ఎక్కడ పోతే ఏమిటి, మానవత్వం ఏమైతే ఏమిటి, ఎవడికి కావాలి ఈ రోజుల్లో? అట్లా తయారైంది ప్రపంచం. హేతువాదం అనేది పూర్తిగా నశించి హేతువాదమే రాజ్యమేలుతుంది. ఫలితంగానే యుద్ధాలు, ఫలితంగానే మారణకాండలు, ఫలితంగానే హత్యలు, ఫలితంగానే మతహింస. ఇంకా ఆ యుద్ధాలను పక్కన పెట్టి మనం దేశ పరిస్థితుల్లోకి చూస్తే గనక 11 ఏళ్లుగా ఇక్కడ మరణకాండలు జరుగుతున్నాయి, మత విద్వేషం జరుగుతుంది. ఇది ఎప్పటికీ అంతం కావాలి. అక్కడ యుద్ధాలు కొంచెం చల్లబడ్డాయి అని మనం అనుకుంటున్నాం, నిజమే గాని యుద్ధ వాతావరణం చల్లబడ్డా కూడా మన దేశంలో మాత్రం ఈ విద్వేషపు ఉపన్యాసాలు, మారణకాండలు, మారణ హోమాలు జరుగుతూనే ఉన్నాయి కదా. 11 ఏళ్లు అధికారంలో ఉన్న ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ మళ్ళీ 3వ సారి మోడీ ప్రధాని అయ్యాడు అని వేడుకలు చేసుకున్నాయి. సంవత్సరం గడిచింది, సంవత్సరం చాలా అద్భుతంగా పాలించాము అని వేడుకలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీకు ఒక రిపోర్టు ప్రజెంట్ చేయాలనుకున్నాను. ఏపీసీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్. దీని గురించి వివరంగా మాట్లాడుకుందాము. అయితే ఈ యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక అద్భుతమైన కామెంట్ చేశాడు. ఆయన రోజుల్లోనే ఇట్లాంటి యుద్ధాలు ఇప్పుడు జరుగుతాయని ఆయన అప్పుడే, దార్శనికులు ముందే చెప్పగలుగుతారు కదా. ఆయన ఏమన్నాడంటే, 3వ ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో నాకు తెలియదు గాని 4వ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్లతో కర్రలతో జరుగుతుంది అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అంటే ఏమిటి? ఇంత పురోగతి సాధించిన మనిషి మళ్ళీ వెనక్కి వెళ్లి రాళ్లు కర్రలతో కొట్టుకునే స్థాయికి వస్తాడు, దిగజారిపోతాడు, మానవత్వం నశిస్తుంది, సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్ ఆదిమ మానవుళ్లాగా తయారవుతాడు అని ఆయన ఊహించాడు. అందుకే ఆ కామెంట్ చేశాడు. ఇప్పుడు మనకు తెలుసు కదా, మన రాజులు వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు ఫిజికల్ గా సైన్యం ఒకరినొకరు ఎదుర్కొని, ఒకప్పుడు బాణాలు కత్తులతో యుద్ధం చేసేవారు, తర్వాత తోపులు పేల్చుకునేవాళ్ళు. అవన్నీ పోయి ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ కూర్చొని డ్రోన్లు వదిలేస్తే అవే పోయి దేన్ని కేంద్రంగా చేసి పంపించామో అది భస్మం అయిపోతుంది కదా. సో ఆ రకంగా రేపొద్దున ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో చెప్పలేము అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆనాడే చెప్పాడు. అయితే ఇన్ని ఆవిష్కరణలు జరిగి ఇంత ఆధునికంగా యుద్ధాలు చేసుకొని తర్వాత ఏమైతాడు మనిషి? విచక్షణ వివేకం నశించిన తర్వాత నాగరిక ప్రపంచంలో నుంచి అనాగరిక ప్రపంచంలోకి పోయిన తర్వాత మళ్ళీ రాళ్ళు రప్పలు కత్తులు మన కర్రలతోటి యుద్ధాలు చేసుకోవాల్సి వస్తుందేమో అని
ఆయన అన్నాడు. మనకు కూడా ఇప్పుడు అది ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత నాగరిక ప్రపంచంలోకి సమాజాలు వచ్చేసినాయి, ప్రపంచ దేశాలన్నీ నాగరికత సాధించాయి, అభివృద్ధి సాధించాయి, వైజ్ఞానిక ప్రగతిని సాధించాయి. అలాంటప్పుడు ఇలాంటి కుత్సిత బుద్ధితో ద్వేష భావాలతో యుద్ధాలు చేసుకోవటం అవసరమా? ఎదురెదురుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకొని ఒక ఇరు పక్షాలకు అనువైన ఒక ఒప్పందానికి వచ్చి శాంతియుతంగా పరిష్కారం చేసుకునే వెసులుబాటు లేనే లేదా అని మన ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకు చూసుకోండి, మనుషులంతా ఒక్కటి అని జన్యు శాస్త్రం నిరూపించింది. జెనెటిక్స్ లో కొద్ది పరిచయం ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది హోమోసేపియన్ డిఎన్ఏ ఏమిటి అనేది. అది వాడు జర్మన్ అయినా, శ్రీలంక వాడైనా, పాకిస్తాన్ వాడైనా, అరబ్ వాడైనా, అమెరికా వాడైనా అందరూ హోమోసేపియన్ జాతి మాత్రమే ఇప్పుడు బతికి ఉంది. ఈ జాతిని నాశనం చేసుకుందామా? దీన్ని ప్రశాంతంగా ఇలా బతకనిద్దామా? ఇదివరకు చూసాం మనము, మొదటి ప్రపంచ యుద్ధం అయింది, రెండో ప్రపంచ యుద్ధం అయింది, వాటి వల్ల ఎవరు ఏమి సాధించారు? ఇప్పుడు కొన్ని విశ్లేషకులు అదే చెప్తున్నారు, మూడో ప్రపంచం రావటానికి పెద్దగా సమయం లేదు అని చెప్తున్నారు. ఏమో నిజమే కావచ్చు, కానీ దానివల్ల ఏమిటి సాధించేది? హ్యూమన్ అచీవ్మెంట్ ఏమిటి అని ప్రశ్నిస్తే అంతా శూన్యమే కనబడుతోంది, ఎక్కడా ఏమి కనబడట్లేదు. ఇక్కడ నాకు నోమ్ చాస్కీ చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. ఆయన ఏమన్నాడంటే, సైన్స్ ఇంత ప్రగతి సాధిస్తున్నా కూడా తమ కుత్సితమైన ఆలోచన ధోరణులతో సైన్స్ ను ఇరుకుదారుల్లోకి తోసేసి వాళ్లకు అనుగుణంగా దాన్ని వాడుకుంటున్నారు అని. సైన్స్ ను ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటే దానికి ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళకు అనుగుణంగా దాన్ని మార్చి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మార్చినందువల్ల ఏమైతుంది? అది సైన్స్ లాగా ఉండదు, ఇట్ బికమ్స్ ఎ సూడో సైన్స్. సూడో సైన్సే మన కేంద్ర ప్రభుత్వం వారు, వారి అనుయాయులు అందరూ ప్రచారం చేస్తున్నారు 11 ఏళ్లుగా. ఇప్పుడు మీకు అంతా తెలిసిన విషయమే ఇవన్నీ. 4,000 మందిని ఐటీ ఎంప్లాయీస్ ను పెట్టి రోజు మార్ఫింగ్ ఫోటోలు, తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు, పాత నాయకుల్ని తగ్గించి వాళ్ళ స్థాయిని తగ్గించి హీనంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. అన్నిటికీ పేర్లు మార్చటం, నగరాల పేరు మారుస్తారు, చరిత్రనే మారుస్తారు అనుకుంటారు వాళ్ళు. ఒరేయ్, నీ గ్రంథాలలో నువ్వు చరిత్ర మార్చి రాసుకుంటే అసలు నిజమైన చరిత్ర మారుతుందా? కొంచెం బుద్ధి జ్ఞానం పెట్టి ఆలోచించాలి కదా. ఎవడు మారుస్తాడు చరిత్రను? అది అయిపోయింది. అవి భూమి పొరల్లో, పుస్తకాల పుటల్లో, పెద్దవాళ్ల జ్ఞాపకాల్లో అన్నిటా నమోదై ముద్రించబడి స్థిరమైపోయినాయి. వాటిని ఇప్పుడెవడో వచ్చి నేను మారుస్తాను అంటే అది సాధ్యమా? కాదు కదా. సరే, ఇవన్నీ మనకు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ధర్మం పేరుతో ఎవరైతే మతహింస జరిపిస్తున్నారో, దాడులు చేయిస్తున్నారో, మనుషుల్ని చంపుతున్నారో వారిది అసలు ధర్మమే కాదు అని విజ్ఞులందరూ చెప్తున్నారు. మరి ఏమిటి వాళ్ళు చెప్పేది అంటే, వాళ్ళంతా మానసిక రోగులు, వాళ్లకు ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, వాళ్లను మనుషులుగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఏ హోదాలో ఉన్నాడు అనేది కాదు అక్కడ. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నాడా లేదా, వైజ్ఞానిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటున్నాడా లేదా అనేదే ముఖ్యం. అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ, అందుకు భిన్నంగా మాట్లాడుతూ, అందుకు భిన్నంగా ద్వేషభావాన్ని పెంచి మనుషుల్ని విడదీస్తుంటే వాళ్లను మానసిక రోగులు అనకుండా గొప్పవాళ్లు అంటామా? ఇక్కడ గొప్పవాళ్ల స్థాయికి చేరటానికి అనేక దొంగ మార్గాలు కూడా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికలు ఈవీఎంల ట్యాంపరింగ్ తో ఆ ఫలితాలు వచ్చాయి అని ప్రపంచమే కోడై కూసింది. ఎందుకంటే ప్రధాని నిలబడిన వారణాసిలోనే అక్కడ నమోదైన ఓట్ల కంటే పోలైన ఓట్లు ఒక 20,000 అధికంగా ఉన్నాయి. మరి దానికి జవాబు చెప్పుకోవాలి కదా, చెప్పుకోరు. ఇక్కడ ఇందాక యుద్ధాల గురించి చెబుతూ నేను ఒక్క విషయం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆపరేషన్ సింధూర్ అని చేశారు, బాగానే ఉంది. అసలు ఆ టెర్రరిస్టుల దాడి ఎందుకు జరిగింది? కారణం ఎవరు? అది గ్రహించి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన వాళ్ళు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? అక్కడ ఏమైంది, ఆ పహల్గామ్ కు దగ్గరలో కాశ్మీర్ లో మిలిటరీ క్యాంప్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఆ మిలిటరీ క్యాంప్ ను అక్కడి నుంచి ఖాళీ చేయించి అక్కడ ఏ భద్రత
లేకుండా చేసినందువల్ల ఆ నలుగురు ఐదుగురు ఆరుగురు ఎందరో వచ్చి ఆ దాడులు చేశారు. అది కూడా వాడు కాల్పులు జరిపి మీ మోడీకి చెప్పుకోండి అని అనటం మీకు ఏమి సంకేతాలు వస్తున్నాయి? అది నిజంగా పాకిస్తాన్ వాడైతే టపటపమని కాల్చిపోతాడు. వాడికి మోడీ ఏమందుకు ఎవరి పేర్లు తీసుకోడు కదా. తీసుకొని కావాలని చెబుతున్నాడు అంటే అది ఎవరి కుట్ర అయి ఉంటది? దీనికి నేపథ్యంలో ఇంకొక విషయం జరిగింది. ఆ దాడి జరగగానే కాశ్మీర్ లో ఉన్న ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్న మిలిటరీ క్యాంపును ఎత్తివేయటమే పెద్ద పొరపాటు, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని ఘంటాపదంగా చెప్పిపోయాడు. అయితే అది హైలైట్ కాదు. ఇక్కడ మనకు జరుగుతున్న విషయం ఏమిటంటే, లోగడ పత్రికలు వార్తలు ప్రచురించి వాటిని తీసుకుపోయి మార్కెట్ లో అమ్ముకునేవారు. ఇప్పుడు ఈ 11 ఏళ్లుగా పద్ధతి మారింది. ఏమిటి అంటే, పత్రికలు గాని మీడియా సంస్థలు గాని ముందే అమ్ముడైపోయాయి. ఆ తర్వాత వార్తలు ప్రసారం చేస్తాయి, ఆ తర్వాత వార్తలు ప్రచురిస్తాయి. అందువల్ల ప్రధాన మీడియాలో ఇట్లాంటి అంశాలు మనకు ఎందుకు కనబడట్లేదు? అయినా కూడా కొన్ని విషయాలు ఎందుకు వస్తున్నాయి అంటే, నిజాయితీ గల జర్నలిస్టులు, నిజాయితీ గల రచయితలు అక్కడక్కడ కొంతమంది అయినా పని చేస్తూ ఉన్నారు. ఈ దేశవాసులకు నిజాల్ని చెప్పాలని కృషి చేస్తూనే ఉన్నారు. అందువల్ల కొన్ని విషయాలు బయట వస్తున్నాయి కదా. సరే, అవి అట్లా ఉంచండి. ఇప్పుడు జార్జ్ బెర్నార్డ్ షా మాట నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. ఆయన ఏమంటాడంటే, నీకు ఇంగిత జ్ఞానం ఉండటం అనేది నీకు వరం కాదు, అది ఒక శాపం. అరే, ఎందుకన్నాడు శాపం అని? ఇంగిత జ్ఞానం మంచిది కదా అని మనం అనుకుంటాం. ఆయన దానికి వివరణ ఏమిచ్చాడంటే, ఇంగిత జ్ఞానం ఉండి ఏం లాభం నీకు? ఇంగిత జ్ఞానం లేని అసంఖ్యాకులతో నువ్వు మసలుకోవాల్సి వస్తుంది, వాళ్లతో వ్యవహరించాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు నీ ఇంగిత జ్ఞానం ఇట్ ఈస్ నాట్ ఏ గిఫ్ట్, ఇట్స్ ఎ కర్స్ అన్నాడు ఆయన. ఇప్పుడు అందుకే కదా హేతువాదులు, నిజాయితీ నిబద్ధతో పనిచేస్తున్న రచయితలు, జర్నలిస్టులు ఎందుకు చంపబడుతున్నారు? మనకు తెలుసు, కొంతకాలం కింద వరుస పెట్టి సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు హత్యలు చేశారు. ఈ రోజు వరకు ఆచూకీ లేదు, ఎవడు దొరికిన ఆచూకీ లేదు, వాడెవడో తెలియదు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, ప్రచార ఆర్భాటాలు తప్ప సింధూర్ అని డబ్బా కొట్టుకున్నారండి. పెహల్గాములో నిజంగా కాల్పులు జరిపిన టెర్రరిస్టులు ఎవరు? వాళ్లను మీరు ఎందుకు పట్టుకోలేకపోతే మీ క్యాపబిలిటీ లేకపోవటం వల్ల మీరేం చేయాలి? దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అయ్యా, మేము పట్టుకోలేకపోయాము, మాదే పొరపాటు జరిగింది అని చెప్పాలి. ఇటీవల మన దేశంలో జరిగిన విమాన ప్రమాదం చూడండి, అంతమంది ఒక్కసారి చనిపోయారా? అది కూడా ఒక మెడికల్ హాస్టల్ మీద పడి చనిపోయారా? దానికి బాధ్యులైన వారు, మినిస్టర్ ఎవడో ఒకడు రాజీనామా చేయాలా? కనీసం సంతాపం తెలియజేయాలా? క్షమాపణలు చెప్పాలా? ఏం లేదు, అన్ని దులుపుకొని తిరుగుతూ ఉంటారు. తప్పులు, మనిషి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే కొన్ని తప్పులు జరుగుతాయండి, తప్పదు. తప్పులు జరిగినప్పుడు వాటిని ఒప్పుకొని క్షమాపణలు కోరి సరిదిద్దుకొని ముందుకు పోవటం అనేది మంచి లక్షణం. అలాంటి మంచి లక్షణం 11 ఏళ్లుగా మనం ఈ దేశ నాయకుల దగ్గర చూడటం లేదు అని గుర్తు చేయటానికి ఇది చెప్పాను. అదొక్కటే కాదు, అసలు ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ఈ దేశ ప్రజలకు కొన్ని వేల సార్లు క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, కానీ వాళ్ళు చెప్పరు. మారణ కాండలు జరిగినప్పుడే గుజరాత్ లోను, అక్కడ మణిపూర్ లోను జరిగినప్పుడే వాళ్ళు నోరు మెదపలేదు. కనీసం అక్కడికి పోయి చూడలేదు, వాళ్లను పరామర్శించని కూడా ఇంత ద్వేష భావం దేశ నాయకులు ప్రజల్లో పెంపొందించటం అవసరమా? ఈ దేశం ఎలాంటి దేశం, ఎలాంటిది ప్రజలు, దీని నేపథ్యం ఏమిటి అనేది గ్రహించరా? మొన్నటికి మొన్న ఎమర్జెన్సీ మీద పెద్ద మీటింగులు పెట్టి మాట్లాడారు. అది అయిపోయిందండి. మరి 11 ఏళ్లుగా ఇది అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది కదా, దానికి సమాధానం ఎవడు చెప్పడే? నేను అప్పటి ఎమర్జెన్సీని ఏమో సమర్థించటం లేదు, అప్పటి కారణాలు ఏవో ఉన్నాయి. అయితే ఒక విశ్లేషకుడు చెప్పింది ఏమిటి అంటే, అప్పుడు ఎమర్జెన్సీ విధించకపోతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పుడే అధికారాన్ని హస్తగతం చేసుకునేవారు, అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అట్లాంటిది వచ్చింది అని. అది నేను వాటి పూర్వాపరాలకు పోవట్లేదు. నేను దీన్ని అడుగుతున్నాను, 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ
మీరు నడిపిస్తున్నారు కదా, దీనికి జవాబుదారీ ఎవడు చెప్పాలి కదా, చెప్పట్లేదే. అప్పుడే 21 నెలలు ఎమర్జెన్సీ పెడితే దాన్ని పట్టుకొని ఓ పెద్ద చరిత్రలో ఇది మీరు మీరు ఇన్ని ఏళ్లకేళ్లు దశాబ్దం గడిచిపోయింది కదా, ఒక్కొక్కటి చిట్టా తీస్తే ఎన్ని ఎన్ని బయటపడతాయి.